భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ జ్ఞాని. ఈరోజు భారతదేశ ప్రజలు హక్కులు, అదేవిధంగా విధులు, మొత్తం రాజ్యాంగాన్ని ఒక విజ్ఞాన కనిని భారతదేశ ప్రజలకు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. ప్రపంచంలో ఇలా అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం. చైనా కంటే ఎక్కువగా దాదాపు 142 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం. ఈ భారతదేశం ఒక దేశం కాదు, ఇది ఒక ఉపఖండం. ఈ ఉపఖండం ఈరోజు ఇంత ఐక్యంగా కలిసి ఉందంటే ఇందులో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, తెగలు. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఇలా సర్వ మత సర్వ కులాల వాళ్ళు ప్రపంచంలో ఇక్కడ లేరు. ఇంతమంది ఐక్యంగా ఉంటున్నారంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమే ఇంతమందిని కలిసి ఉండేలా చేస్తుంది. అంబేద్కర్ గారు అందించినటువంటి ఈ రాజ్యాంగాన్ని కనుక భారత ప్రజలు లేకపోతే ఇలా మనం ఊహించుకునేటువంటి పరిస్థితి. అట్లాంటి మహానీయుని ఇలా ప్రపంచవ్యాప్తంగా, ఒక భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న ఇలా అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు ఆ రాజ్యాంగంలోనే ముందు మాటలో చెప్పాడు, ఈ దేశంలో ఆర్థిక సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి, రాజకీయ సమానత్వం రావాలి. ఈ మూడు సాధించినప్పుడే ఈ రాజ్యాంగానికి పరిపూర్ణత చెందుతుంది, ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరుతుందని చెప్పాడు. కాబట్టి ఈ మూడు నెరవేరాలంటే అసమానతలు లేనటువంటి, అదేవిధంగా మనిషిని మనిషిగా గుర్తించేటువంటి, అదేవిధంగా మనిషిని గౌరవించేటువంటి సమాజం ఏర్పడాలి. ఆ సమాజం కోసం మేము శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇలా దళితులలో కూడా అందరికీ సమానమైనటువంటి ఉన్న రిజర్వేషన్లోనే సమానమైనటువంటి వాటా పొందాలి, ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు లబ్ధి చేకూరాలని చెప్పి జీవో నెంబర్ 33ను ఇలా వర్గీకరణ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో నెంబర్ 33ను విడుదల చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, దీన్ని హర్షిస్తున్నాం.